సంఘప్రియులు, బేతనియా సంఘప్రియులు పెద్దలకు, పరిచారకులకు, యవనస్తులకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ప్రత్యేకంగా నా పట్ల, మా కుటుంబం పట్ల ఈ సంఘానికి ఉన్న అనుబంధం ఎంతో గొప్పది. మరి మా కుటుంబం తరపున కూడా మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నాకున్నబడిన సమయంలో యవనస్తులకు అవసరమైన 2-3 ప్రాముఖ్యమైన సంగతులు మనం ఈ 3 దినాలు ధ్యానం చేయాలని నా యొక్క ఆశ. ఒక పుస్తకం గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ మనం చదవట్లేదు, కానీ ప్రత్యేకంగా యవనస్తులకు ఇవ్వబడిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు అక్కడక్కడ మనం చూద్దాం. మొట్టమొదటిగా మరి బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాల్లో 2 పుస్తకాలు ప్రత్యేకంగా యవనస్తులకి రాయబడినవి. ఒకటే కానీ 2 పత్రికలు ఉన్నాయి. అవి తిమోతి మొదటి పత్రిక, తిమోతి రెండవ పత్రిక. ఈ 2 పత్రికలు చదివితే యవనస్తుడు అనే మాట మనకి కనపడిద్ది. ఏ మాట అండి? యవనస్తులు. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలు ఈ మాట చూస్తాం, రెండవ పత్రికలో కూడా ఈ మాట చూస్తాం. 4వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము. మొదటి పత్రికలో ఆ మాట వాడుతాం. రెండవ పత్రికలో కూడా మనం చూస్తున్నాం. చూడండి, 2వ అధ్యాయము 22వ వచనం చదువుతాను. 2:22. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. అట్లయితే ఈ పత్రిక యవనస్తులకు రాయబడిన పత్రిక. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీరు నెలకొకసారి కనీసం ఈ 2 పత్రికలు చదవాలి. చదివే కొద్దీ యవనస్తులుగా మనకు అనేకమైన సత్యాలు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. పౌలు వృద్ధుడు, తిమోతి యవనస్తుడు. ఈ 2 పత్రికలు చదివితే ఒక 7 విషయాలు తిమోతికి చెప్పాడు. అందులో మనం 2-3 మాత్రమే చూస్తాం. మొట్టమొదటిది 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఇవన్నీ ప్రారంభం, పరిచయంగా మనం చూస్తున్నాం. ఇంకా తర్వాత మళ్ళీ మనం వీటిని పరిచయంగా చూడాల్సిన అవసరం లేదు. 3:14లో రక్షణార్థమైన జ్ఞానము కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములు నీవు తెలుసుకుంటున్నావు. రక్షణ, యవనస్తులు రక్షణ. మొట్టమొదటిది యూత్ అండ్ సాల్వేషన్. ప్రతి యవనస్తుడు ఏం కావాలండి? రక్షించబడాలి. అందరూ రక్షించబడాలి, కానీ పౌలు కోరిక యవనస్తులు రక్షించబడాలి. యూత్ అండ్ సాల్వేషన్. రెండోది చూద్దాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుతాను. నేను వచ్చే వరకు చదువుటయందు జాగ్రత్తగా ఉండుము. యూత్ అండ్ స్క్రిప్చర్స్, యవనస్తులు మరియు లేఖనాలు. మన యొక్క జీవితంలో, మానవ జీవితంలో మంచి వయసు ఏదండి? యాక్టివ్ ఏజ్ ఏది? యవనస్తులమే. చదవాలన్నా, ఏం చేయాలన్నా ఎక్కడండి? యవన ప్రాయంలోనే. ఎక్కువగా ఎప్పుడు చదవగలం? వృద్ధులం అయిపోయినాక, లేకపోతే యవనస్తులుగా ఉన్నప్పుడైనా? పౌలు ఎంకరేజ్ చేస్తున్నాడు, చదువుటయందు జాగ్రత్తగా ఉండుము. 3వ అంశం, మొదటి పత్రిక 2వ అధ్యాయము, ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయాలి. ఇది మంచిది అంటున్నాడు. ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయాలి, ఇది మంచిది. అంతేకాకుండా ఎవరైతే ప్రభువుకు ప్రార్థన చేస్తారో వారితో కూడా చూడండి ఒకసారి 2:22లో, 2వ పత్రిక 2:22లో పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా. యూత్ అండ్ సప్లికేషన్స్, యవనస్తులు మరియు ప్రార్థన విజ్ఞాపనలు. చాలామంది ఏమనుకుంటారంటే ముసలోళ్ళకేలే ప్రార్థనలు మనకెందుకు అనుకుంటారు, కానీ పౌలు తిమోతికి ఏం చెప్తున్నాడండి? ప్రేయర్స్ అండ్ సప్లికేషన్స్. మొట్టమొదటిది యూత్ అండ్ సాల్వేషన్, రెండోది యూత్ అండ్ స్క్రిప్చర్స్, మూడోది ఏంటి? యూత్ అండ్ సప్లికేషన్స్. 4వది 2వ పత్రికలో మనం చదువుకున్నాం, యవ్వనేచ్ఛల నుండి పారిపొమ్ము. యవ్వనేచ్ఛల నుండి
పారిపొమ్ము. సపరేషన్. నేటి యవనస్తులకు, విశ్వాసులైన యవనస్తులైన మనము ఒక ప్రత్యేకత కలిగి ఉండాలి. ప్రత్యేక జీవితం. యూత్ అండ్ సపరేషన్. 5వది తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము. యూత్ అండ్ స్ట్రెంగ్త్. దేవునిలో బలంగా ఉండాలి అనేది 5వ అంశం. ఇక 6వది 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతాను. వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుము. 5వ వచనంలో శ్రమపడము, సువార్తికుని పని చేయము. యూత్ అండ్ సర్వీస్. దేవుని కొరకు సరిగా పని చేయగలిగిన సమయం ఇదే. అందుకనే విలాప వాక్యాల్లో కూడా ఒక మంచి మాట ఉంది కదండి. నా కాడి మోయట, యవ్వన కాలమున నా కాడి మోయట నరులకు మేలు. యూత్ అండ్ సర్వీస్. ఇక 7వది 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చదివితే, నా బోధన అని చెప్పి అంటున్నాడు. 11వ వచనం, యూకొనియ లుస్త్ర అను పట్టణములో నాకు కలిగిన హింసలు ఉపద్రవములు తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనిసించువారు హింస పొందుదురు. యూత్ అండ్ సఫరింగ్. ప్రభు కొరకు కష్టాలు పడే సమయము ఇదే. అయితే మనం ఇవన్నీ చెప్పట్లేదు, కానీ యవనస్తులుగా మనకి ఇవ్వబడిన కొన్ని సూచనలు మనం చెప్పాం కదండి. ఒకసారి చెప్తారా? మొట్టమొదటిది ఏంటి? యూత్ అండ్ సాల్వేషన్, రక్షణ. 2వది యూత్ అండ్ స్క్రిప్చర్స్. 3వది యూత్ అండ్ సప్లికేషన్స్ అండ్ ప్రేయర్స్. 4వది ఏంటి? యూత్ అండ్ సపరేషన్. 5వది యూత్ అండ్ స్ట్రెంగ్త్. 6వది యూత్ అండ్ సర్వీస్. 7వది యూత్ అండ్ సఫరింగ్. ఈ సమయం ముందు యూత్ అండ్ స్క్రిప్చర్స్ చదవటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. లేఖనాలు చదవాలి. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, బ్రదరన్ సంఘాల్లో వాక్యం బాగా విరివిగా చెప్పగలిగిన వారు ఉన్నారు. వాక్యం బాగా దొరికిద్ది. వాక్యం మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి అంశాన్ని బోధించగలిగిన వారు ఉన్నారు. మనకి మంచి దైవజనులు ఉన్నారు. మనకి లేఖనాలు బాగా తెలుసు. కానీ అది గుడ్ న్యూస్ కదండి. ఉన్న డినామినేషన్ అంటే అన్నింటిలో మనకేం తెలుసు బాగా చెప్పండి? వాక్యము, విధానాలు బాగా తెలుసు. గుడ్ న్యూస్. కానీ బ్యాడ్ న్యూస్ ఒకటి ఉంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నేటి యూత్ వాక్యం చదవట్లేదు. బ్యాడ్ న్యూస్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఎవరు వాక్యాన్ని చదవ. గుడ్ న్యూస్ ఏంటి? వాక్యం మనకు బాగా చెప్పండి తెలుసు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటి చెప్పండి? వాక్యం చదవట్లేదు. సాటన్ ఎంత గొప్పవాడు అంటే, 1454లో మొట్టమొదటిగా బైబిల్ ప్రింట్ అయింది. జాన్ గూటెన్బర్గ్ అనే ఆయన మొట్టమొదటిగా బైబిల్ ప్రింట్ చేశాడు. అప్పుడు జర్మనీ ఆ ప్రాంతాల్లో బైబిల్ స్టార్ట్ అయింది. కొంచెం కొంచెం ప్రజలు బైబిల్ చదవటం ప్రారంభించారు. అప్పుడు సాతాను ఏం చేశాడంటే, కొంతమంది నవల్స్ రాసే వాళ్ళని లేపాడు. షేక్స్పియర్ ఇంకా కొంతమంది నవల్స్ రాసేవాళ్ళు లేశారు. వాళ్ళు నవల్ రాయటం ప్రారంభించారు. ఒక పక్క బైబిల్ ప్రింట్ అవుతుంది, ఇంకో పక్క ఏమొచ్చినాయి చెప్పండి? నవల్స్ వచ్చినాయి. మనకి 10th క్లాస్ వాటిల్లో షేక్స్పియర్ నవల్స్ ఉన్నాయా? చదివారు కదా యూత్ మీ అందరికీ. ప్రజలు ఇప్పుడు బైబిల్ బదులు దేని వైపు తిప్పాడండి? నవల్స్ వైపు తిప్పాడు. నెక్స్ట్ 16వ శతాబ్దంలో ఆ నవల్సే డ్రామాలు అయిపోయినాయి. ఇక ఇప్పుడు నవల్స్ కాదు, దేనికి వెళ్తున్నారు చెప్పండి? డ్రామాల్లోకి చూడటానికి వెళ్తున్నారు. 17వ శతాబ్దంలో కవులు పద్యాలు రాయటం ప్రారంభించారు. సాతాను ఎటువైపు తిప్పాడు చెప్పండి? పోయట్రీ. మన స్కూల్లో చాలామంది పోయెట్స్ ఉన్నారు కదా. విలియం షెల్లీ, ఇంకా జాన్ కీట్స్, కొంతమంది పోయెట్స్ ఉన్నారు. ఎంత అప్పుడు వాళ్ళే. ప్రజలు ఎటువైపు వెళ్ళిపోయారు చెప్పండి?
ఎటువైపు వెళ్ళారు? బైబిల్ బదులు పోయమ్స్. 18th century 19th centuryలో స్పోర్ట్స్ తీసుకొచ్చాడు. క్రికెట్ మ్యాచ్, యూరప్ ఖండం అంతా క్రికెట్తో నిండిపోయింది. ప్రజలు బైబిల్ నుంచి ఎటు డైవర్ట్ అయిపోయారండి? స్పోర్ట్స్ వైపు డైవర్ట్ అయ్యారు. 19th century 20th centuryకి వచ్చేసరికి రేడియో వచ్చింది. రేడియో తర్వాత స్లోగా ఏమొచ్చినాయి? టాకీ మూవీస్ అంటారు, ఓన్లీ కదిలే బొమ్మలే. ప్రజలు బైబిల్ను ఇటువైపు వెళ్ళారండి, ఆ బొమ్మలను అవే వింతగా చూస్తూ ఉండేవాళ్ళు. నెక్స్ట్ తర్వాత హాలీవుడ్ పిక్చర్స్ వచ్చినాయి, మనకు తెలిసినవే. నెక్స్ట్ తర్వాత కంప్యూటర్స్ వచ్చినాయి, అవునా కదండి? ప్రతిసారి బైబిల్ పెరిగిపోతుంది, కానీ సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? కొత్త కొత్త ఐటమ్స్ ప్రవేశపెడుతున్నాడు. తర్వాత సెల్ ఫోన్స్ వచ్చినాయి. ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైనది ఒకటి వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు సాతాను ప్రజల్ని ఎటువైపు తిప్పాడు? దేవుని వాక్యం వైపా, స్మార్ట్ ఫోన్స్ వైపా? నిజంగా చెప్పండి, ఎటువైపు తిరిగారు చెప్పండి? సాతాను ప్రతిసారి ఒక్కొక్క కొత్త టూల్ తీసుకొస్తున్నాడు. వాడి అంశం ఏంటంటే యవ్వనస్తులు దేవుని వాక్యం చదవకూడదు. కానీ పౌలు తిమోతికి మంచి సజెషన్ ఇచ్చాడు. నేను వచ్చే వరకు చదువుట ఏం చేయమంటున్నాడు? జాగ్రత్తగా ఉండుము. ఈ సమయం ముందు దేవుని వాక్యంకున్న కొన్ని పేర్లు, దేవుని వాక్యానికున్న కొన్ని విశిష్టత, కొన్ని పోలికలు మనం చూస్తున్నాం. ఈ సమయం ముందు మన అంశం ఏంటంటే ద టైటిల్స్ అండ్ టైప్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికున్న కొన్ని పేర్లు, దేవుని వాక్యానికున్న కొన్ని పోలికలు. ఆ పేర్లు పోలికలు మన హృదయంలో మనం భద్రపరుచుకుంటే దేవుని వాక్యం యొక్క ఔన్నత్య, దేవుని వాక్యం యొక్క గొప్పతనం, దాని యొక్క విశిష్టత మనకు అర్థమైద్ది. మరి ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవటానికి మనం ఇష్టపడతాం. 3 సందర్భాల్లో మీరు చదివితే యవనస్తులు అనే మాట రాయబడిన చోట వాక్యం అనే మాట రాయబడింది. 119వ కీర్తన 9వ వచనం, యవనస్తులు దేని చేత నడకను శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యమును జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో కూడా మీరు యవనస్తులు, మీరు దేవుని వాక్యమందు మీలో నిలిచి ఉన్నది. ఇందాక మనం చదువుకున్నాం, యమనువైన తిమోతి చదువుటయందు జాగ్రత్తగా ఉండుము. యూత్ అండ్ స్క్రిప్చర్స్, యవనస్తులు, లేఖనాలు. దీని సందర్భంగా 119వ కీర్తన మనం చదువుదాం చూడండి. 119వ కీర్తన బైబిల్ గ్రంథంలో పెద్ద అధ్యాయం. బైబిల్ గ్రంథంలో పెద్ద అధ్యాయము కీర్తనలోనే ఉంది, చిన్న అధ్యాయము కీర్తనలోనే ఉంది, మధ్య అధ్యాయము కీర్తనలోనే ఉంది, మధ్య వచనము కీర్తనలోనే ఉంది. మీరు బైబిల్ ఓపెన్ చేస్తే మధ్యలో ఏం కనపడుతుంది చెప్పండి? కీర్తనలే కనపడతాయి. సార్ 119వ కీర్తన 103వ వచనం చదువుతున్నాం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగాను ఉన్నవి. రెండవది 105వ వచనం చదువుతాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. 119వ కీర్తన ఒక ప్రత్యేకమైన కీర్తన. కారణం ఏంటంటే అతి పెద్ద అధ్యాయం ఒకటి, అందులో ప్రత్యేకత. కానీ ఇందులో 176 వచనాలు ఉన్నాయి. దాదాపుగా ప్రతి వచనం దేవుని వాక్యం గురించే చెప్తుంది. ఏ వచనం తీసుకున్నా దేని గురించి ఉంటుందండి? దేవుని వాక్యం. ఉదాహరణకి పాప నువ్వు ఒక నెంబర్ చెప్పమ్మా, ఏదో ఒక నెంబర్ చెప్పు చూద్దాం, చెక్ చేద్దాం. 119వ కీర్తన ఒక నెంబర్ చెప్పు. వచనం కంఠస్థం చెప్పాలి, ఒక నెంబర్ చెప్పు చాలు, ర్యాండమ్గా. ఒక ఎంత? 1 చూడండి ఒకసారి ఏముందో. యెహోవా ధర్మశాస్త్రము అనే మాట మనం చూస్తున్నాం. ఇంకొకటి సిస్టర్ పాప నువ్వు చెప్పమ్మా, నెంబర్ ఒకటి చెప్పు చాలు. 4 ఓకే. 4లో చూడేముందు? నీ ఆజ్ఞలు. బ్రదర్ నువ్వు చెప్పు, నెంబర్ చెప్పు, నువ్వు వాక్యం చెప్పమంటలేదు. ఎంత? 5 అంతా అక్కడే చెప్తున్నారు అందరూ. 5 నీ 5వ వచనం, నీ కట్టడలు. ఇంకా లాస్ట్ 77 చూడండి ఒకసారి, నీ ధర్మశాస్త్రం. ఈ 176 వచనాల్లో ఏ వాక్యం తీసుకున్నా వాక్యమే ఉంటుంది. ధర్మశాస్త్రం అని, ఆజ్ఞలని, కట్టడలని, శాసనాలని, మాటని అంతా దేవుని వాక్యానికి సంబంధించిందే. 3 లేకపోతే 2 వచనాలు మాత్రం వాక్యానికి సంబంధించినవి లేవు. ఒకటి నేను చెప్తాను, మిగిలిన రేపు అడుగుతాను, మీరు చెప్పాలి. చూడండి ఒకసారి సామ్ 90 వచనం నేను చదువుతాను. 90-91. నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అవి స్థిరముగా ఉన్నవి, సమస్తమును నీకు ఆ మాట మనం చూస్తున్నాం. అందులో ఏం లేదు చెప్పండి? వాక్యం గురించి ఏమీ లేదు. దాదాపు అన్ని వచనాలు ఏంటి దేని గురించి ఉన్నాయి?
వాక్యం పెద్ద అధ్యాయం. దేవుని వాక్యం యొక్క విశిష్టత తెలియచేయడానికి దేవుడు ఇంత సుదీర్ఘమైన అధ్యాయాన్ని మనకు తెలియచేశాడు. 117వ కీర్తన చిన్న అధ్యాయం, 118వ కీర్తన మధ్య అధ్యాయం. ఒకసారి పాత నిబంధనలో ఎన్ని పేజీలు ఉన్నాయో చూడమ్మా, లెక్క పెట్టండి. తెలుగు బైబిల్లో చూడండి. తెలుగు బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయో చూడండి. కొంచెం ఊరికి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎన్ని ఉన్నాయి? 787. న్యూ టెస్టిమెంట్లో ఎన్ని ఉన్నాయి చూడండి. న్యూ టెస్టిమెంట్లో ఎన్ని ఉన్నాయి? 200. 2 యాడ్ చేయండి. దేంటి మేము యూత్ మీటింగ్కి వస్తే మాకు లెక్కలు చెబుతున్నాం అనుకోబాకండి. 2 యాడ్ చేయండి. 1029. అందులో సగం ఎంత చూడండి. 1029లో 514. 514 పేజీ ఏంటో చూడండి ఒకసారి. 514 పేజీలో ఏ కీర్తన ఉందో చూడండి. 118వ కీర్తన ఉంది. 118వ కీర్తన ఉంది కదా 514 పేజీలో. 8వ వచనం చూడండి ఒకసారి. 118:8. 118:8. మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది మధ్య వచనం. మీరు ఇంటికి వెళ్ళి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. ఆదికాండం 1:1, ప్రకటన గ్రంథం 22:21. మొదటిది చివరిది పెన్సిల్తో జస్ట్ ఊరికి అట్లా కట్ చేయండి. నెక్స్ట్ రెండోది అట్లా మొత్తం కట్ చేసుకుంటూ వెళ్తే ఒకటి మిగిలిపోయింది. ఏ మిగిలిపోయింది చెప్పండి? 118వ కీర్తన 8వ వచనం, మధ్య వచనం, సెంట్రల్ పేజెస్. దేవుడు ఎంత చక్కగా పెద్ద అధ్యాయాన్ని దేవుని వాక్యం కొరకు మనం కేటాయించాడు. ఇది 22 భాగాలు చేయబడింది. చూడండి ఒకసారి. 22 పార్ట్స్ చేయబడింది. ఒక్కొక్క భాగంలో 8 వచనాలు ఇవ్వబడ్డాయి. మొత్తం 176 వచనాలు. ప్రతి భాగం పైన ఒక అక్షరం పెట్టబడింది. చూడండి ఒకసారి ఆ అక్షరం ఏంటో. మొట్టమొదటిది ఏంటి? అలెఫ్. రెండోది బేత్. మూడోది గీమెల్. ఈ 22 అక్షరాలు కనుక ఒక పేజీలో మీరు రాసుకోగలిగితే హెబ్రీ భాషలో ఉన్న 22 అక్షరాలు, అక్షరమాల. తెలుగులో 56 ఉన్నాయి కదా, ఇంగ్లీష్లో 26 ఉన్నాయి, A to Z. హెబ్రీ భాషలో ఎన్ని ఉన్నాయి? 22. మనకి హెబ్రీ భాష తెలియకపోయినా ఆ లెటర్స్ మనం చూడవచ్చు బైబిల్లో కదా. ఎన్ని మొత్తం ఎన్ని ఉండేమో? 22. ఒక్కో దాంట్లో ఎన్ని ఉన్నాయి? 8 వచనాలు ఉన్నాయి. ఏంటి ఈ యొక్క కీర్తన ప్రాధాన్యత అంటే, ప్రతి ఇశ్రాయేలీయుడు తన చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం నేర్పించేటప్పుడు ఫస్ట్ అక్షరం ఏం చెప్పాలి? పిల్లవాడికి అలెఫ్ అని చెప్పాలి కదా. రెండో అక్షరం ఏం చెప్పాలి? బేత్ అని చెప్పాలి. ఫస్ట్ అక్షరం వాడికి అలెఫ్ అని చెప్పేటప్పుడు ఆ పిల్లవాడికి 8 వచనాలు బై హార్ట్ చేపిస్తాడు. ఆ చిన్నపిల్లవాడు 8 వచనాలు చెప్పిన తర్వాతే అతడికి రెండో అక్షరం చెప్తాడు. రెండో అక్షరం ఏంటి? బేత్. అది కూడా 8 వచనాలు కంఠస్థం అయిపోయిన తర్వాతే మూడో అక్షరం చెప్తాడు. సో చివరికి 22 అక్షరాలు వచ్చేసరికి ఆ పిల్లవాడికి ఏమొస్తాయి చెప్పండి? 119వ కీర్తన మొత్తం వచ్చేసింది. 23వ కీర్తన మనకు బాగా తెలుసు కాబట్టి 6 వచనాలు మనం చెప్పగలం. కానీ 119వ కీర్తన మొత్తం బైహార్ట్ చేయగలమా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా పిల్లలకు దేవుని వాక్యం యొక్క విలువ తెలియాలి అనేది వాళ్ళ ఉద్దేశం. దేవుని వాక్యం తెలుసుకోవాలి, దానిలో ఉన్న విశిష్టత తెలుసుకోవాలి, దాన్ని చదవాలి, ధ్యానించాలి, రాసుకోవాలి అనేది వారి యొక్క ఉద్దేశం. కాబట్టి వాళ్ళకి ప్రతి యూదుడు తన పిల్లలకి 22 అక్షరాలు నేర్పించేటప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? 119వ కీర్తన మొత్తం నేర్పిస్తాడు. మరలా ఒకసారి మీ ఇంటికి వెళ్ళిన తర్వాత 119వ కీర్తన చదవండి. దేవుని వాక్యం యొక్క విశిష్టత దానిలో రాయబడి ఉంటుంది. దాని యొక్క పోలికలు అందులో ఉంటాయి. దాని యొక్క శక్తి, దాని ప్రభావం 119వ కీర్తనలో మనం ప్రత్యేకంగా చూడవచ్చు. 19వ కీర్తన కూడా 119వ కీర్తన లాంటిదే. బైబిల్ పండితులు ఏమన్నారంటే 19వ కీర్తన 119వ కీర్తన యొక్క క్లుప్త రూపం అన్నారు. 119వ కీర్తన యొక్క క్లుప్త రూపం ఏంటి? 19వ కీర్తన. కాబట్టి 19వ కీర్తన 119వ కీర్తన దేని గురించి చెప్పండి? దేవుని వాక్యం గురించి కదా. ఏంటి చెప్పండి అవి? 19 and 119. 119వ కీర్తన. బైబిల్ గ్రంథం 3 ఖండాల నుంచి రాయబడింది. ఆఫ్రికా, ఆసియా, ఐరోపా. 3 ఖండాల నుంచి రాయబడిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. ఏ గ్రంథం తీసుకున్నా ఒక్క ఖండంలోనే రాయబడింది. కానీ బైబిల్ గ్రంథం ఎన్ని ఖండాలు? 3 ఖండాలు. 2 గ్రహాల్లో చదవబడిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. చంద్రునిలోకి వెళ్ళినప్పుడు, స్పేస్లోకి వెళ్ళినప్పుడు బైబిల్ చదివారు.
భూమి మీద బైబిల్ చదువుతున్నారు. మిగిలిన గ్రంథాలు ఒక గ్రంథం మీద చదవబడితే బైబిల్ మాత్రం ఎక్కడ చదవబడుతుంది? స్పేస్లో, చంద్రుల్లో, భూమి మీద 3 గ్రహాల్లో చదవబడింది. 3 భాషల్లో బైబిల్ రాయబడింది. పాత నిబంధన హెబ్రీ భాష, కొత్త నిబంధన గ్రీకు భాష, దానియేలు గ్రంథం, ఇర్మియా గ్రంథంలో అక్కడక్కడ కొన్ని భాగాలు అరామిక్ భాషలు, కల్దీల భాషలో రాయబడ్డాయి. మొత్తం 40 మంది రాశారు. పాత నిబంధన 32 మంది, కొత్త నిబంధన 8 మంది రాశారు. మొదటి రచయిత యోబు గారు, చివరి రచయిత యోహాను గారు. వీళ్ళిద్దరి మధ్య దాదాపుగా 1600 నుంచి 1700 సంవత్సరాల వ్యవధి ఉంది. ఖండాలు మార్పు, భాషల మార్పు, వ్యక్తులు మార్పు, రకరకాల వ్యక్తులు రాశారు. చేపలు పట్టేవారు ఉన్నారు, పశువుల కాపర్లు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నాడు, ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు కదండి. అందరూ పురుషులే. 40 మంది ఎవరు? పురుషులే. ఒక్క స్త్రీ చేత దేవుడు వాక్యాన్ని రాయించలేదు. స్త్రీల పాటలు ఉన్నాయి, స్త్రీల మాటలు ఉన్నాయి, స్త్రీల చెప్పిన మాటలు ఉన్నాయి, కానీ వాక్యం రాయించడానికి మాత్రం దేవుడు ఎవరిని ఎలా చేయలేదండి. అందరూ పురుషులే. ఒక ఉద్దేశం అక్కడ మనం చూస్తున్నాం. కొంతమంది ఇంటిలో ఉండి రాశారు, కొంతమంది జైల్లో ఉండి రాశారు, కొంతమంది పొలంలో ఉండి రాశారు, కొంతమంది మైదానం ఉండి రాశారు. ప్రాంతాలు మార్పు, వ్యక్తులు మార్పు, హోదాలు మార్పు, కాలాలు మార్పు, అయినా బైబిల్ చెప్పేది ఒకటే. 119వ కీర్తన 160 వచ్చిన చూడండి. 119, 160. నీ వాక్య సారాంశము సత్యం. ఎంతమంది రాసినా, ఎవరు రాసినా, ఎక్కడి నుంచి రాసినా సారాంశం ఏంటండి? సత్యం. నీ వాక్య సారాంశం సత్యం. యోహాను సువార్త 17:17లో నీ వాక్యమే సత్యం. వాక్యము సత్యం, సారాంశం సత్యం. ఆది అనే మాటతో ఆరంభమైంది, ఆమేన్ అనే మాటతో ముగించబడింది. ఆది ఒక ప్రారంభం ఉంది, ప్రత్యేకమైన ప్రారంభం. ఆమేన్ ఒక ప్రత్యేకమైన ముగింపు. ఆమేన్ ఎప్పుడు చెప్తారండి? ఒక సంఘ పెద్ద గారికి చాలా కాలం తర్వాత ప్రార్థన చేయమని మైక్ ఇచ్చారంట. చాలా కాలం తర్వాత ఇచ్చారు. ఆయన 5 నిమిషాలు చేశాడు, 10 నిమిషాలు చేశాడు, ప్రార్థన ముగించట్లేదు. ఇంకా చేస్తానే ఉన్నాడు. హుబ్లీ అంటున్నాడు, కర్ణాటక అంటున్నాడు, ఢిల్లీ అంటున్నాడు, ఇంకా ప్రార్థన చేస్తానే ఉంటే మూల నుంచి ఒక సహోదరి, ఓల్డ్ ఉమెన్, ఒక ఆమేన్ అందంట. థ్యాంక్స్ సిస్టర్, ఆ మాట తెలియక ఇప్పుడు దాకా ప్రార్థన చేశాను అన్నాడంట. ఏ మాట తెలియక అంటే ఈయన ఎప్పుడు ప్రార్థన కూడికి రాలేదు కాబట్టి ఏ మాట తెలియదండి. ఆమేన్. ఆమేన్ ఎప్పుడు చెప్తారు చెప్పండి? ముగింపులో. బైబిల్కి ఒక ప్రారంభం ఉంది, బైబిల్కి ఇంకేముంది? ఒక ముగింపు ఉంది. దాని ప్రారంభం దేవుడే. ఆదియందు దేవుడు అనే మాట మనం చూస్తుంది. ఇన్ ద బిగినింగ్ గాడ్. దేవుడే దాని ప్రారంభకుడు, ముగింపు కూడా దేవుడే. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 22:21. ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై. ఫస్ట్ వెర్స్ గాడ్, లాస్ట్ వెర్స్ గాడ్. దాని ప్రారంభం దేవుడే, దాని ముగింపు దేవుడే. ఇది ఇందులో మానవులు అనే అంశం లేదు, కానీ దేవుడే రాయించాడు. ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయనే మొదటివాడు, ఆయనే కడపట్టు. ఇంత దివ్య గ్రంథాన్ని మనం చదవాలి. రీడ్ ఇంకా చదవాలి. ఈ యొక్క సందేశం మనం దేవుని వాక్యం కావాలి. ముందుగా మరి దేవుని వాక్యం యొక్క కొన్ని పేర్లు మనం చూద్దాం, టైటిల్స్. ఆ పేర్లను బట్టి దానికి ఉన్న స్పెషాలిటీ మనకు అర్థమైద్ది. మనకి బైబిల్లో స్టార్టింగ్ పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది కదా. ప్రతి బైబిల్ ఏముంటుంది ప్రతి స్టార్టింగ్ ఏముంటుంది? పరిశుద్ధ గ్రంథం. అది అలా పెట్టారు, కానీ అదొక్కటే దాని పేరు కాదు. చాలా పేర్లు దేవుని వాక్యంలో మనం చెప్పబడ్డాయి. వాటి పేర్లు ఏంటో మనం చూద్దాం. తర్వాత దేవుని వాక్యం యొక్క కొన్ని పోలికలు మనం చూద్దాం. చూడండి ఒకసారి. నెంబర్ 1, మొట్టమొదటిది మీరు నోట్ చేసుకుంటున్నారు కాబట్టి కొన్ని పేర్లు చూద్దాం. కనీసం ఒక 10 నేమ్స్, ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకు అవసరమైనవి 10 పేర్లు మనం చూద్దాం. నెంబర్ 1 మొట్టమొదటిది కృపావాక్యం, వర్డ్ ఆఫ్ గ్రేస్. అపోస్తల కార్యం గ్రంథం 20:32 నేను చదువుతాను. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును. ఇదే వాక్యం అండి. ఇది ఏ వాక్యం? ఇది కృపను తీసుకొచ్చిన వాక్యం. కృప వెంబడి కృపలోకి నడిపించే వాక్యం. ఇది శాపాలు పెట్టేది కాదు. కొన్ని గ్రంథాలు ఏం పెడతాయండి? శాపనార్థాలు పెడతాయి. ఇది అలాంటిది కాదు. ఏంటి చెప్పండి? కృపలోకి నడిపించేది. రెండవది ఇది సత్యవాక్యం.
2 తిమోతి పత్రిక 2:15 సత్యవాక్యమును సరిగా విభజించాలి. సత్యవాక్యం అనే మాట మనం చూడొచ్చు. ఇదే మాట యాకోబు పత్రిక 1:18 కూడా సత్యవాక్యం. ఇందులోని దేవుడు సత్యం, ఇందులోని ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే సత్యమును అని చెప్పాడు. ఇందులోని సువార్త సత్యమైనది, ఇందులోని దేవుని మాటలు ఏంటండి, ప్రవచనాలు సత్యమైన చాలా ఉన్నాయి. ఇది వర్డ్ ఆఫ్ ట్రూత్, సత్యంలోకి నడిపించేది, సత్య పదములోకి నడిపించేది, సారాంశము సత్యంగా కలిగిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. మూడవది చూడండి, హెబ్రీ పత్రిక 5:13 నీతి వాక్యం. ఎన్నో సూక్తులు ఉన్నాయి ప్రపంచంలో, ఎన్నో సామెతలు ఉన్నాయి, కానీ అవి తెలియచేస్తాయి అంతే. వేమన పద్యాలు మనకు తెలుసు, మరి ఇక్కడ కన్నడలో ఉన్నాయో తెలియదు, కానీ వేమన శతకాలు అంటారు, అవి కూడా సూక్తులే, కానీ అవి నీతి పదంలోకి నడిపించలేవు. దేవుని వాక్యం ఒక వ్యక్తిని దేనిలో నడిపించదండి, రైచియస్ వే, నీతి మార్గంలో నడిపించే నీతి వాక్యము, వర్డ్ ఆఫ్ రైచియస్నెస్. హెబ్రీ పత్రిక 5:13 మనం చూడవచ్చు. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2:16 జీవవాక్యము అనే మాట మనం చూస్తున్నాం. ఏ వాక్యం అండి ఇది? జీవం, నిత్య జీవం, జీవంలోకి నడిపించేది, మరణంలోంచి జీవంలోనికి ఆహ్వానించేది, జీవాన్ని వెలిగింపచేసేది. ఇదే వాక్యం, ఇది జీవవాక్యం. వక్రజనం మన మధ్య ఉన్నాం, కానీ మనం జీవవాక్యాన్ని చేత పట్టుకోవాలి. 1 పేతురు పత్రిక 1:22 శాశ్వతమైన వాక్యము, ఎటర్నల్. అనేకమైన వచ్చినాయి, వెళ్ళిపోయినాయి, అనేక గ్రంథాలు వచ్చినాయి, అనేకమైన రాతలు వచ్చినాయి, కానీ చాలా వాటికి నిలవలేదు. కొన్ని చరిత్రలో కనుమరుగైపోయినాయి, కానీ ఎల్లప్పుడూ నిలిచేది దేవుని వాక్యమే. గడ్డి ఎండును, పువ్వు రాళ్ళును, నీ వాక్యం నిత్యము నిలుచును. ఈ బైబిల్ గ్రంథాన్ని అనేక మంది నాశనం చేయాలని చూశారు, కానీ దీన్ని ఎవరు ఆపలేకపోయారు. ఇది ఎల్లప్పుడూ నిలిచే శాశ్వతమైన వాక్యం. 1 పేతురు 1:22 మనం చూస్తున్నాము. తర్వాత శక్తి కలిగిన వాక్యం, యాకోబు పత్రిక 1:21 లోపల ఉన్న మలినాన్ని శుద్ధి చేసి శక్తి కలిగిన లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు. అంతేకాదు నిర్మలమైన వాక్యం, 1 పేతురు పత్రిక 2:3 ఏ వాక్యం అనేది? నిర్మలమైనది, ప్యూర్, కల్తీ లేనిది. ఇంకా ఆఖరిగా 2 తిమోతి 3:15-16 పరిశుద్ధ లేఖనాలు. ఏ లేఖనాలు ఇవి? హోలీ స్క్రిప్చర్స్. ఎన్ని పేర్లు చెప్పానమ్మా? వచనాలు గుర్తుపెట్టకపోయినా పర్వాలేదు, అవి నోటుకుంటే చాలు. ఫస్ట్ ఏంటి? కృపావాక్యం, సత్యవాక్యం, జీవవాక్యం, ఇంకా కొన్ని రాసుకోండి. సమాధాన వాక్యం, వర్డ్ ఆఫ్ పీస్, సమాధానం కలిగించేది, కుటుంబాల్లో సమాధానం నింపేది, సంఘాల్లో సమాధానం నింపేది, సమాధాన కారకుడైన దేవుని గురించి తెలియచేసేది సమాధాన వాక్యం. 2 కొరింథీ పత్రిక 5:2 కొరింథీ 5:19 చదువుతాను. ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను. రోమా 10:8 విశ్వాస వాక్యం. ఈ మాటలు వింటే విశ్వాసంలోకి నడిపిస్తాయి. మనం ఎర్ర సముద్రం పాయలవటం చూడలేదు, మన్నా కురిపించబడటం చూడలేదు, యేసు ప్రభు యెరూషలేములో సిలువ వేయబడిన సంగతి మనకు తెలియదు. అయినా అవి విన్నప్పుడు మనకేం కలుగుతాయి చెప్పండి? విశ్వాసంలోకి నడిపించి విశ్వాస వాక్యం. కాబట్టి ఎన్నో పేర్లు మనం దీన్ని చూస్తున్నాం. ఈ పేర్లు మన మనసులో పెట్టుకున్నప్పుడు దీని యొక్క గొప్పతనం మనకు అర్థం చేసుకోవాలి. పరిశుద్ధ లేఖనాలు. ఏ లేఖనాలు ఇవి? హోలీ స్క్రిప్చర్స్. యూరప్ ఖండంలో ఒక పెద్ద సిటీలో పురాతన గ్రంథాలు మొత్తం కలిపి అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారు. అన్నీ తీసుకొచ్చి ఒక టేబుల్ మీద ఎగ్జిబిషన్ పెట్టారు. ఒక వారం రోజు ఎగ్జిబిషన్ జరుగుతుంది. నెక్స్ట్ డే, సెకండ్ డే ఏం చేశాడంటే, క్రిస్టియన్ అంటే బైబిల్ తీసుకెళ్ళిన అతను బైబిల్ని కింద పెట్టాడు, మిగిలిన పుస్తకాలని పైన పెట్టాడు. అడుగునేముంది? బైబిల్ ఉంది. నెక్స్ట్ డే ఓపెన్ చేశారు, చాలామంది వచ్చి చూడటానికి వచ్చారు. ఆ టైంలో ఒక నాస్తికుడు వచ్చాడు, అంటే దేవుడు నమ్మనివాడు.
ఈ గ్రంథాలన్నీ చూశాడు, ఒక బేలుగా ఒక ఫైల్గా పెట్టబడి ఉంటాం. అడుగున ఏముంది చెప్పండి? బైబిల్. ఆయన ఆశ్చర్యపోయి, ఏంటి అట్టడుగుని పెట్టేశారు బైబిల్, కొద్దిగా ఇదే మంచిదిగా ఉంటుంది కదా అనుకుని ఆ క్రిస్టియన్ని పిలిచి అడిగాడంట, ఏంటయ్యా బైబిల్ని అడుగుని పెట్టారేంటి, అది పైన పెట్టొచ్చు కదా అన్నాడంట. అప్పుడు ఆయన చెప్పాడంట, అడుగుని పెట్టడం కాదండి, ఇది ఫౌండేషన్ అండి అన్నాడంట. అన్నిటికీ ఏంటి చెప్పండి, ఇది ఫౌండేషన్. ఫౌండేషన్ ఏంటి? దేవుని వాక్యం. రెండో రోజు మధ్యలో పెట్టాడంటండి, సెంటర్. మళ్ళీ అడిగాడంట, సెంటర్లో పెట్టారంట ఏంటి అని అడిగితే, ఇది సెంటర్లో పుట్టిందండి అన్నాడంట. ప్రపంచానికి సెంటర్ ఏంటి? యెరూషలేం. ఇందాకే మనం పాట విన్నాం కదండి, ప్రపంచానికి సెంటర్ ఏంటమ్మా? యెరూషలేం. విభాగిని తీసుకొని ప్రపంచ పట్టం మీద ఇలా మధ్యలో పెట్టి సర్కిల్ గీస్తే దేశాలన్నీ ఆ సర్కిల్లోకి వస్తాయి. కారణం ఏంటి? సెంటర్. దేవుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, కొడితే సెంటర్నే కొట్టాలి. ఎక్కడ కొట్టాలి అంటారు కదా, మామూలుగా పల్లెటూరులో ఏమంటారంటే, సెంటర్లోకి రారా చూసుకుందాం అంటారు కదా. ఎందుకంటారు అన్నమాట? సెంటర్లో అందరికి వేదిక, అందరూ చూడటానికి ఏదండి సెంటర్. ఇది సెంటర్లో పుట్టింది. మూడో రోజు పైన పెట్టబడింది. అది పైన పెట్టడం వలన మిగిలిన గ్రంథాలు ఏం కనపట్టలేదు. ఆయన ఏం చెప్పాడంటే, ప్రతి దాని యొక్క సారాంశము ఇందులో నుంచి రాయబడిందండి, చివరికి కనపడేది బైబిల్ గ్రంథమే అని చెప్పాడంట. సరే అయిపోయింది. నాలుగో రోజు మాత్రం దీన్ని దూరంగా పెట్టాడంట, మిగిలినవన్నీ ఒకే రకంగా కట్టగట్ట పెట్టబడి అంట. ఇది మాత్రం దూరంగా ఉంది, మిగిలిన గ్రంథాలన్నీ ఒకే చోట ఉన్నాయి. మరి ఇప్పుడేం చెబుతావయ్యా అన్నాడంట, ఇది పరిశుద్ధ గ్రంథం, వాటితో కలవనే కలవదు. ఏ గ్రంథం ఇది? అందుకే తిమోతికి పౌలు ఎంకరేజ్ చేస్తున్నాడు, పరిశుద్ధ లేఖనాలు. ఫస్ట్ది టైటిల్స్ మనం చూసాం, రెండోది టైప్స్, దాని యొక్క పోలికలు. దేవుని వాక్యం మనకి బాగా అర్థం కావాలంటే పోలికలు అనేది చాలా అంశం, టైపాలజీ అంటారు. దేవుడు తన సత్యాలను తెలియజేయడానికి రకరకాలుగా పద్ధతులు ఉపయోగించుకున్నాడు. అందులో పోలికలు అనేవి చాలా ప్రాముఖ్యం. ఈ పోలికల రూపాలను మనం చదివినప్పుడు దాని యొక్క గొప్పతనం మనం అర్థం చేసుకుంటాం. చూద్దాం, చూడండి, ఒక 7 పోలికలు చాలా క్లుప్తంగా నాకు ఇవ్వబడిన సమయంలోనే 7 పోలికలు మనం మరొకసారి మనకు తెలిసినవే కానీ ఒకసారి మరలా మనం డెడికేట్ చేసుకుందాం దేవుని వాక్యం చదవటానికి. అదే కదా 7 విషయాలు చెప్పాను స్టార్టింగ్. యూత్ అండ్ సాల్వేషన్, యూత్ అండ్ స్క్రిప్చర్స్, యూత్ అండ్ సప్లికేషన్స్, యూత్ అండ్ స్క్రిప్చర్స్ అనే దానిలో ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. చూడండి, నెంబర్ 1 మొట్టమొదటిది ఫుడ్ ఐటమ్స్. ఈ లోకంలో మనం భౌతికంగా బతకడానికి ఫుడ్ కావాలి కదా. ఫుడ్ లేకపోతే మనం ఏం చేయలేమండి. ఎన్ని మీటింగ్స్ పెట్టినా ఏం లేకపోతే, ఫుడ్ లేకపోతే కష్టమే. కాబట్టి దాని టైం దానికి ఉంటుంది, కంగారు పడద్దు. బ్రేక్ఫాస్ట్ కావాలి, లంచ్ కావాలి, డిన్నర్ కావాలి. అలా ఆత్మీయ జీవితానికి కూడా దేవుని వాక్యం మన యొక్క ఆహారం. 4 పోలికలు దేవుని వాక్యం చూడవచ్చు. మొట్టమొదటిది పాలు, మిల్క్. ప్రతి శిశువుకి ఏం కావాలండి? స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ ఏం కావాలండి? పాలే. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట మనం చూడవచ్చు, మిల్క్. మోషేని తల్లి జమ్ము పెట్టిలో పెట్టి పంపించింది. కొంత దూరం పోయిన తర్వాత మనందరూ తెలుసు మరి కరెక్ట్గా ఎక్కడికి వచ్చిందండి ఇది? ఫరో కుమార్తె ఆమె చెలికత్తెలుతున్న చోటకు వచ్చింది. పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆ యొక్క బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఒక హెబ్రీ చిన్న పిల్లవాడు ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు. అప్పటికి మోషే ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏడ్చుచున్నాడు. మనకి బైబిల్లో లేదు కానీ హెబ్రీలు అలా రాసుకున్నారు గ్రంథాల్లో. ఒక దేవదూత వచ్చి మోషేని గిచ్చాడంటండి, ఏడువురా బాబు అని. ఆ ఏడుపుకి ఆమె హృదయం కరిగిపోయింది. అరే ఇంత ఏడుస్తున్నాడే, నా తండ్రి ఆజ్ఞ ముంచాలి, నేను ముంచను, పెంచుకుంటాను అంది. అయినా మోషే ఏం ఆడపట్లేదు చెప్పండి? ఏడుపు ఆపట్లేదు. ఇప్పుడు మోషేకి ఏం కావాలి? మోషే నువ్వు ఏడవద్దురా, నీకు ఫరో సింహాసనం ఇస్తాను అంటే ఏడుపు ఆపుతాడా? ఒక ఐగుప్తు జోలపాట పాడితే ఏడుపు ఆపుతాడా? అమ్మ చెప్పండి. నా ఏడబాకరా, నా బంగారుపు దండ నేను మెడలో ఎత్తానంటే ఏడుపు ఆపుతాడా? ఏం కావాలండి? పాలు. తల్లులకు బాగా తెలుసు, పిల్లవాడు పాల కోసం ఏడుస్తున్నాడంటే హెల్దీ పర్సన్. పిల్లవాడు పాల కోసం ఏడవట్లేదంటే ఆపోజిట్ చెప్పండి. ఎంత పాలు ఇస్తానని తల్లి ప్రయత్నం చేస్తున్నా వాడు తిప్పుకుంటున్నాడంటే అర్థం ఏంటి? వాడికి ఏదో సమస్య ఉంది, కడుపు నొప్పి ఏదో వస్తుంది, అందుకని ఏం చేయట్లేదు చెప్పండి?
పిల్లవాడు పాలు తాగట్లేదంటే సమస్య ఉందా లేదా? పిల్లవాడు పాలు తాగటానికి అమ్మని పీడిస్తున్నాడంటే హెల్దీ పర్సన్. ఇదే విధంగా వాక్యం అనే పాల కొరకు అపేక్షిస్తే వీఆర్ హెల్దీ బిలీవర్స్. ఆ పాల కోసం పరుగులు తీస్తున్నాం, వాక్యం అంటే పరుగులు తీస్తున్నావా, వాక్యం నేర్చుకోవాలని ఆశపడుతుంటే వీఆర్ హెల్దీ పర్సన్. దట్ ఈజ్ ఏ సిమ్టమ్. మనకి మాకు తెలిసినండి పాలు అవసరం లేదని వాక్యాన్ని చదవకపోతే అర్థం ఏంటి చెప్పండి? వీఆర్ హెల్త్లెస్ బేబ్స్. వాక్యము. రెండోది ఆహారం. ఎప్పుడైనా పాలేనా, ఇక ఎప్పటికైనా మా పిల్లవాడు 5 సంవత్సరాల నుంచి పాలు తాగుతున్నాడండి అనేది చెప్తారు చాలామంది. ఎవరైనా చెప్పారనుకోండి, అది సంతోషమా దుఃఖమా బ్రదర్? మా వాడికి 7 సంవత్సరాలు వచ్చినాయి ఇంకా పాలు తాగుతున్నాడంటే అది సంతోషమా దుఃఖమా? గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? బ్యాడ్ న్యూస్. ఎందుకు తాగుతున్నాడు? ఏదో సమస్య ఉంది. ఇందాకేమో పాలు తాగపోవటం సమస్య, ఇప్పుడేమో పాలే తాగుతుంటే సమస్య. అందుకే పౌలు గారు ఏమన్నాడు? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో, మిమ్మును అన్నముతో పెంచలేకపోయాను. పాలు తర్వాత ఏంటి? అన్నం. అదొక స్టేజ్. హెబ్రీ పత్రికలో ఇంకొక మాట ఉంది 5:12లో, బలమైన ఆహారం. ఇక మళ్ళీ మామూలు అన్నమేనా? అన్నంలో కూడా ఏముండాలండి? ఇంగ్లీష్లో ఏముందంటే మీట్ అని ఉంది. మీట్ అంటే ఏంటి? మీట్ అంటే ఏంటి? స్ట్రాంగ్ ఫుడ్. మిల్క్, అన్నము, పాలు, ఇంకేంటి? బలమైన ఆహారం. దినదినం దేవుని వాక్యం మనం భుజించాలి. ఇంకొకటి మన్నాతో పోల్చబడింది. నిర్గమాకాండం 16:31లో మన్నా అనేది మనం చూస్తున్నాం. ఇశ్రాయేలుకి దేవుడు మన్నా అనే ఆహారం పెట్టాడు. డైలీ వారికి ఉదయం బ్రేక్ఫాస్ట్ మన్నా, లంచ్ మన్నా, డిన్నర్ మన్నా, నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ మన్నా, డిన్నర్ మన్నా, లంచ్ మన్నా కదా. 40 సంవత్సరాలు ఏంటి మెను? మన్నాని. మన్నా మారిందా? దేవుడు దానికోసం ఇంకేమైనా మార్చాడా? వాళ్ళు తిన్నా తినకపోయినా లంచ్ ఏంటి, డిన్నర్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి? ఒకవేళ మనం చుట్టపు చూపుకి వెళ్ళినా మనకు కూడా ఏం పెడతారు చెప్పండి? మన్నాని. కానీ ఎంతకాలం తింటారు మన్నాని? ఎవరైనా చికెన్ ఎంతకాలం తింటారండి? ఎవరైనా కొంతకాలమే తింటారు కదా, ఎక్కువ వారం రోజులు 10 రోజులు తింటారు. కానీ దేవుడు వారికి కంటిన్యూస్గా 40 years మన్నానే పెట్టాడు. ఒకసారి చూడండి, ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదివితే, మోషే దగ్గరికి వచ్చి కొంతమంది ఏమన్నారంటే, మాకు ఈ మన్నా వద్దు, మాకు 7 ఐటమ్స్కి పెట్టమని అడిగారు. మాంసం, చేపలు, కూరాకులు, తెల్లగడ్డలు, ఉల్లిపాయలు, దోసకాయలు, కీరకాయలు, 7 ఐటమ్స్ చెప్పారు. మాకేమొద్దు? మన్నా వద్దు. ఏం కావాలి? మాంసం కావాలి, చేపలు కావాలి, కీరకాయలు కావాలి, దోసకాయలు కావాలి. మోషే అన్నాడు, నా వల్ల కాదు అన్నాడు. అప్పుడు కొంతమంది ఏం చేశారంటే, మన్నాను ఒకడు రోట్లో వేసుకుని దంచాడు. మన్నాని ఒకడు దేంతండి? రోట్లో వేసుకుని. ఇంకొక అతను మిక్సీలో వేసాడు. ఇంకొక అతను పెను మీద కాల్చాడు. ఎందుకంటే వాళ్ళకి టేస్ట్ అది నచ్చట్లేదు కాబట్టి కొత్త పద్ధతిలో తినాలి అని చెప్పి ఒక్కొక్కరు ఒక స్టైల్లో తిన్నారు. చూడండి ఒకసారి 11వ అధ్యాయము 7-8 వచనాలు. జనులు దాన్ని తిరుగుచూ కూర్చుకొని తిరగట వీసి రోట దంచి పెను మీద కాల్చి రొట్టెలు చేసేరి. దేవుడేమో డైరెక్ట్గా తినండి అన్నాడు. వీళ్ళు ఎలా తిన్నారు? ఏం చెప్పా కదా మీకు నేను. మిక్సీలో వేసుకున్నాడు, ఇంకొకడేమో రోట్లో వేసుకున్నాడు. ఇప్పుడు కరెంటు పోయింది, ఇడ్లీలో చట్నీ చేయడానికి కరెంటు పోతే తల్లి ఏం చేసిద్ది, మదర్ ఏం చేసిద్ది చెప్పండి? రోట్లో వేసిద్ది. మిక్సీలో వేసిన దానికి రోట్లో వేసిన దానికి చేంజ్ ఉండిద్దా లేదా? ఉంటుందా లేదా? టేస్ట్ అవే ఇంగ్రీడియంట్స్, అవే పదార్థాలు, కానీ టేస్ట్ మారిపోయిద్ది. ఎందుకు మారిపోయింది చెప్పండి? ఎందుకు మారిపోయింది టేస్ట్? మెథడ్ మారిపోయినప్పుడు ఏం మారిపోయింది? మెటీరియల్ మారట్లేదండి. మెటీరియల్ ఒకటే కానీ ఏం మారింది? మెథడ్. కన్నడలో ఒక రకంగా వండుతారు, రాయలసీమలో ఒక రకంగా వండుతారు, హైదరాబాద్లో ఒక రకంగా, అవే పదార్థాలు. ఎందుకు ఏం మారింది? ఫస్ట్ స్టార్టింగ్ కొంతమంది నూనె వేస్తారు, తర్వాత మధ్యలో నూనె వేస్తారు, తర్వాత అన్ని నూనె కలిపి పెడతారు. మెటీరియల్ మారితే ఏం మారిద్ది? టేస్ట్ మారింది. ఒకసారి చూడండి 16వ అధ్యాయము 31, నిర్గమాకాండం 16:31 మనం చూస్తున్నాం. దాని రుచి తేనె వలె ఉండెను. యాజ్ ఇట్ ఈజ్గా తిన్నప్పుడు తేనె వలె ఉంది. జాగ్రత్తగా గమనించండి. దేవుడు చెప్పినట్టు తింటే ఎలాగుందండి?
తేనె వలె ఉంది. ఇప్పుడు ఏమైందో చూడండి, సంఖ్యాకాండం 11 అధ్యాయము 8వ వచనం. మార్చి తింటే ఎలా ఉందంటే నూనె వలె ఉంది అని రాయబడింది. దేవుడు చెప్పినట్టు తింటేనేమో తేనె, సొంత పద్ధతిలో తింటే ఏంటి? నూనె. డాక్టర్లు చెప్తున్నారు తేనె తీసుకోండి ఆరోగ్యం, నూనెలు తినబాకండి డేంజర్ అంటున్నారు. ఇప్పుడు ఏది మంచిది అంటారు? తేనె మంచిదా, నూనె మంచిదా? అందుకే 103వ వచనం మనం చూస్తున్నాం, నీ వాక్యము నా జిహ్వకు తేనె కంటే మధురమైనవి. ఏంటి, ఎందుకు మారిపోయిందంటే దేవుడు చెప్పినట్టు తీసుకుంటే తేనె, మార్చి తీసుకుంటే నూనె. ఇదే జరిగింది క్రైస్తవ లోకంలో. బ్రదర్నాలకి బైబిల్ ఒక టేస్ట్, బ్యాప్టిస్ట్ వాళ్ళకి ఒక టేస్ట్, సిఎస్ఐ వాళ్ళకి ఒక టేస్ట్, పెంతెకోస్తోళ్ళకి ఒక టేస్ట్. అవునా కదండి? ఎవరి టేస్ట్లు వాళ్ళదే. ఒకళ్ళ టేస్ట్ ఒకరికి నచ్చదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందమ్మా? బ్రదర్నాల టేస్ట్ బ్రదర్నదే, పెంతెకోస్తోళ్ళ టేస్ట్ ఎవరి టేస్ట్లు వాళ్ళవే. ఒకళ్ళ టేస్ట్ ఒకరికి నచ్చిద్దంటారా? చెప్పండి. మీరు వెళ్ళి ఇంకో మీటింగ్లో కూర్చోగలరా? లేకపోతే వాళ్ళు చేయడం కూర్చోగలరా? ఎందుకంటే ఒక్కొక్కరు ఒక టేస్ట్కి అలవాటు పడ్డారు. వీటన్నిటిలో తేనె లాంటి టేస్ట్ ఏంటి? చెప్పేది ఒకటే సూత్రం. దేవుడు చెప్పినట్టు తీసుకుంటే అది తేనె, మార్చి తీసుకుంటే నూనె. కానీ ఒకటి మాత్రం సంతోషం ఏంటంటే మొత్తానికి ఏ గ్రూప్ అయినా మెటీరియల్ ఇదే. మెటీరియల్ ఏంటి చెప్పండి? బైబిలే మెటీరియల్ మారలేదు. కానీ ఏం మారింది? మెథడ్ మారితే ఏం మారిద్దండి? టేస్ట్. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే తేనె లాంటి ఆహారం. ఫుడ్ ఐటమ్స్ 4 చెప్పాను. ఒకటి మిల్క్, ఆహారం, బలమైన ఆహారం తేనె. రెండవది భోజనంతో పాటు వాటర్ కూడా కావాలి కదా. వాటర్ తాగడానికి కాదు, వాటర్ ఫర్ వాషింగ్. 119వ కీర్తన 9వ వచనంలోను, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం నీటితో పోల్చబడింది. వాటర్ ఫర్ వాషింగ్. ప్రతిదినం మనం శుద్ధి చేసుకోవాలి. ఇలా ఒక మాలిన్యం మనకు అంటిద్ది. ఈ లోకంలో మనం సంచరిస్తున్నప్పుడు యేసుప్రభువు చెప్పింది అదే. ఒకసారి స్నానం చేస్తే వాడు మరలా స్నానం చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిదినం ఏం చేయాలి? శుద్ధి చేసి, వాక్యం చేత శుద్ధి చేసుకోవటం. ప్రత్యేకంగా 119:9లో యవనస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. వాక్యము చేత శుద్ధి చేసుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయంలో ఒక మంచి ఎగ్జాంపుల్ అక్కడ మనం చూడొచ్చు. నెహెమ్యా గారు 12 గుమ్మాలు కట్టాడు. అందులో ఒక గుమ్మం పేరు నీటి గుమ్మం. ఏ గుమ్మం అది? నీటి గుమ్మం, వాటర్ గేట్. 18వ అధ్యాయము మొదటి నుంచి చదివితే, ఏక మనసు కలిగి జనులు నీటి గుమ్మం దగ్గర మీటింగ్ అయ్యింది. అక్కడ స్త్రీలు, పురుషులు, పిల్లలు ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడ నిలబడి ఉన్నారు. ఎజ్రా ఆయన దేవుని వాక్యాన్ని తీసుకుని స్పష్టంగా చదవటం ప్రారంభించాడు. ప్రజలందరూ వింటున్నారు. ఆయన వాక్యం చదువుతుంటే వీళ్ళ హృదయాలు కరిగిపోతున్నాయి. హృదయాల్లో పశ్చాత్తాపం కలిగింది. ఇప్పుడు వారికి కన్నీళ్ళు వస్తున్నాయి. ఏడవటం ప్రారంభించారు. ఏ గేట్ దగ్గర జరిగింది ఇది? ఏ గేట్ అమ్మా? నీటి గుమ్మం. నీటి గుమ్మం దగ్గర ఉండి వాక్యాన్ని చదువుతున్నారు. వాళ్ళ హృదయంలోంచి ఏమొస్తున్నాయి? హృదయము కన్నుల్లోంచి ఏమొస్తున్నాయండి? కన్నీళ్ళు. ఏంటి జరిగింది? వాళ్ళు తమ జీవితాలను శుద్ధి చేసుకున్నారు. దేవుని వాక్యం ద్వారా మనం శుద్ధి చేయాలి. బలహీనతలు ఉన్నాయి, పొరపాట్లు ఉన్నాయి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఏం చేయాలి? శుద్ధి. వాటర్ ఫర్ వాష్. మూడవది చూద్దాం. దేవుని వాక్యం ఖడ్గంతో పోల్చబడింది. మనందరికి బాగా తెలుసు 2 ప్రాముఖ్యమైన వచనాలు దీనికి సంబంధించి ఉంది. మొట్టమొదటి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆ మాట చూస్తే మంచిది, మనకు తెలిసిన మాటలే. కానీ దేవుని వాక్యం పవర్ఫుల్ స్వర్డ్, అది ఖడ్గంతో పోల్చబడింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17 వచనం చదువుతారు. రక్షణను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం. 7 రకాలైన ఆయుధాలు మనకి ఇవ్వబడ్డాయి. మనం పోరాడేది శరీరులతో కాదు. ఎవరితో? దురాత్మ సమూహాలతో. ప్రతి క్రైస్తవుడు క్రీడా మైదానంలో లేడు, యుద్ధ రంగంలో ఉన్నాడు. బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం. ఒక యవనస్తుడు యేసుప్రభు నమ్ముకున్నాడండి. సువార్త చెప్తే స్టేజీ మీదకి వచ్చాడు. అతను ఒక త్రాగుబోతు. దైవజనుడి దగ్గర
తన జీవితాన్ని సమర్పించాడు. అతనికి నెమ్మది కలిగింది, చాలా సంతోషం వచ్చింది. వెళ్ళిపోతూ అన్నాడంట, అయ్యా ఆ దైవజెండా నీకు చాలా వందనాలు, నా యొక్క యుద్ధం ముగిసిపోయింది, నా బ్యాటిల్ అయిపోయింది, నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను, మై బ్యాటిల్ ఈజ్ ఓవర్ అంటే ఆ దైవజెండా అంట, నో నో నో, యువర్ బ్యాటిల్ ఈజ్ స్టార్టెడ్ నౌ. నీ యుద్ధం అయిపోవటం కాదు, నీ యుద్ధం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? యేసు ప్రభు నమ్ముకున్న దగ్గర నుంచి నీకేం స్టార్ట్ అయింది చెప్పండి? యుద్ధం. ఎక్కడున్నా మనం? యుద్ధ రంగం. అందులో 7 ఆయుధాలు ఉన్నాయి. అందులో ఒకే ఒక ఆయుధం మనం ఎఫెన్సివ్ అంటారంటే పోరాటానికి ఇవ్వబడింది ఒకటే ఆయుధం, అది దేవుని వాక్యం అనే ఆయుధం. 6 ఆయుధాలు మనల్ని కాపాడుకోవటానికి ఇవ్వబడ్డాయి. మిలిటరీలో 2 ఉంటాయి, డిఫెన్స్, ఎఫెన్స్ అంటారు. డిఫెన్స్ అంటే ఏంటి? కాపాడుకోవటం. మనం పోరాటం చేయగానే మనం కాపాడుకునేవి 6 ఉన్నాయి. మీరు చదవండి. ఒకటే ఏం చెప్పండి? పోరాటం చేయడానికి ఇవ్వబడింది. ఏంటి? ఒకటి వాక్యం అనే ఖడ్గం. దీన్ని సరిగా ఉపయోగించకపోతే మనం ఓడిపోతాం బ్రదర్స్, సిస్టర్స్. దేవుని వాక్యని మనం ఇంకో మాట హెబ్రీ పత్రికలోనే ఆ మాట మనం చూడొచ్చు. హెబ్రీ పత్రికలో శక్తి గల వాడిగలిగిన ఖడ్గం అనే మాట మనం హెబ్రీ పత్రిక 4:12 మనం చూడొచ్చు. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ మనం చూడొచ్చు. ఇది ఈ మామూలు ఖడ్గం శరీరాన్ని కోసిద్ది, శరీరాన్ని గాయపరిచిద్ది. కానీ దేన్ని గాయపరిచిద్ది తెలుసండి? హృదయాలోచనలను బయట పెట్టిద్ది. దేన్నంటండి? హృదయము కీళ్లను ఏం చేసిద్ది? దూర్చిద్ది. సొలొమోను గారి దగ్గరికి ఒక పంచాయతీ వచ్చింది. 2 వేశ్యలు ఒక సమస్యను తీసుకొచ్చారు. ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేవు, DNA టెస్టులు లేవు, సాక్షులు ఎవరూ లేరు. ఏమైనా వెరిఫై చేద్దామంటే ఏమీ లేదు. 2 వేశ్యలు ఒక సమస్యను తీసుకొచ్చారు కదా. ఆ స్టోరీ తెలుసు మనకి. ఒక పిల్లవాడు చనిపోయాడు, ఇంకో పిల్లవాడు బ్రతికున్నాడు. చనిపోయిన పిల్లవాడిని బ్రతికున్నవాడు దాని కౌగిట్లో పెట్టింది, బ్రతికున్నవాడిని తీసుకొచ్చి ఆమె కౌగిట్లో పెట్టుకుంది. ఈ పిల్లవాడు నా పిల్లవాడు అంటే నా పిల్లవాడని ఏం చేస్తున్నా చెప్పండి? వాదం ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? సొలొమోను గారు ఆలోచించి ఏమన్నాడంటే, ఒక కత్తి తీసుకురండి రా అన్నాడు. ఏం తీసుకురండి? ఒక కత్తి తీసుకొచ్చి 2 ముక్కలు చేసేయండి అన్నాడు. ఎప్పుడైతే కత్తి తీసుకురమ్మన్నాడో అప్పుడు విషయం బయటకు వచ్చేసింది. వచ్చిందా రాలేదా? ఏం జరిగింది? అసలు తల్లేమో అయ్యా చంపొద్దయ్యా, దానికి ఇచ్చేయ్యా అంటుంది. వేరే తల్లి ఏమంటుందండి? చంపేసేయమంటుంది. ఎప్పుడు బయటకు వచ్చింది ఇది? ఏం తీసుకొస్తే వచ్చింది చెప్పండి? అంతే. ఈ వాక్యం అనే ఖడ్గం కూడా ఏం చేసింది చెప్పండి? మన హృదయాలోచనలు బయట పెట్టిద్ది. మనం ఎక్కడో కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళాల్సిన పని లేదు. మన హృదయాలను సరిచేసేది దేవుని వాక్యం. అపోస్తలుడైన పేతురు గారు మనందరూ తెలిసిందే, గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తుంటే ముగ్గురు ఏం చేశారు? 3 శిష్యులు ఏం చేస్తున్నారండి? నిద్రపోతున్నారు కదా. యోధా ఇస్కరియోతు ఒక అతన్ని దొమ్మిగా చాలామందిని తీసుకొచ్చాడు. పేతురు గారు ఏం చేశాడు చెప్పండి? కత్తి తీసుకుని వేసాడు. ఎక్కడ వేసాడమ్మా? చెవి మీద. పేతురు ఉద్దేశం ఏంటంటే వాళ్ళని భయపెట్టాలనుకున్నాడు. కత్తి చూపించి ఎట్టగొట్ట వాళ్ళని ఈ ప్రోగ్రాం ఆపేసేయాలని భయపెట్టాలని కత్తి తీశాడు. మామూలు ఖడ్గం తీశాడు. మామూలుగా కత్తి తీసుకుని ఎక్కడేస్తారు? ఎవరైనా చంపాలనుకుంటే చంపాలంటే ఎక్కడేస్తారు? నిజంగా మెడ మీద వేస్తారు కదా. కానీ ఎక్కడ వేసాడు? చెవి మీద వేసాడు. ఎందుకు వేసాడు చెవి మీద? ఎందుకు గురి తప్పింది? అప్పుడు ఆలోచించారు దాని గురించి. ఇతను చేపలు పట్టేవాడు, చేపలు పట్టేవాడికి కత్తి ఆడేయటం తెలీదు. యుద్ధం చేసేవాడు యుద్ధం చేయాలి, చేపలు పట్టేవాడు చేపలు చేయాలి. అంతేకాదు సంఘంలో కూడా అంతే. ఒకటి పని ఒకటి చేస్తే గందరగోళం అయ్యిద్ది. రెండవది, నిద్రపోతున్నాడు కాబట్టి పేతురు గారు 3 చోట్ల నిద్రపోయాడు. గెత్సెమనే తోటలో నిద్రపోయాడు, జైల్లో నిద్రపోయాడు, రూపాంతర కొండ మీద నిద్రపోయాడు. 3 చోట్ల నిద్రపోతానే ఉన్నాడు. యేసు ప్రభు ఏమో ప్రార్థన చేస్తుంటే ఈయన నిద్రపోతున్నాడు. కానీ తన పత్రికలు ఏమో రాశాడంటే మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. ఆయన మాత్రం నిద్రపోయాడు. నిద్రపోతున్నాడు కాబట్టి గురి తప్పింది. ఏం తప్పిందమ్మా? నిద్రపోతా వాక్యం ఉంటే ఎలాగుంటుంది? ఏం తప్పిద్ది చెప్పండి? ఏం తప్పిద్ది? గురి తప్పిద్ది. అసలు విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా చేపలు కొనడానికి వెళ్ళారా? ఒక పెద్ద చేప కొనండి, క్లీన్ చేసి మనం అడగండి. ఫస్ట్ క్లీన్ చేసి మనం అడిగితే క్లీన్ చేసేటప్పుడు ఫస్ట్ చెవులు కొడతాడండి అతను. చేపలు క్లీన్ చేసేవాళ్ళు దేన్ని కొడతారు? ఫస్ట్ చెవులు కొడతారు. ఇతను కూడా ఎవరు అతను కూడా? చేపలు పట్టేవాడు. ఆటోమేటిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది బ్రదర్?
చెవి మీదకి వెళ్ళిపోయింది ఆటోమేటిక్ కత్తి. ఎందుకు చెవులు కొడతారంటే తల కొట్టాలంటే చెవులు కొట్టాలంట. తల కొట్టాలంటే ఏం కొట్టాలి? పేదల గారి ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఇటు చెవి కొట్టి తర్వాత ఇటు చెవి కొడదాం, తర్వాత మెడ కొట్టేద్దాం అనుకుంటే ఈలోపు యేసుప్రభు ఏం చేశాడంటే ఆపు బాబు అన్నాడు అనమాట. లేకపోతే పేదరు గారు జైలుకి వెళ్ళేవాడు, ఆయన కోసం బెయిల్ కోసం యేసుప్రభు వెళ్ళాల్సి వచ్చేది, సిలువ కార్యం అయిపోయింది. ఇంత తతంగం జరగకుండా ఉండేది. పేదరు ఉద్దేశం మామూలు ఖడ్గంతో భయపెట్టాలని చూశాడు. కానీ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 50,000 మంది ముష్కరులు, వారికి ఆయన మొట్టమొదటి ప్రసంగం చేశాడు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని బయటికి తీస్తే 2:37 చదువుతున్నాను. వారు హృదయంలో నొచ్చుకొని అనే మాట మనం చూస్తున్నాం. అడుగున పొడవబడి, మామూలు కత్తి తీసి బెదిరించాలని చూశాడు. పేతురు వల్ల కాలేదు, కానీ వాక్యం అనే ఖడ్గం తీశాడు. ఇది హృదయాల్ని ఏం చేశాడు చెప్పండి? హృదయాల్ని కోశాడు. దేవుని వాక్యం శక్తి కలిగింది. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు. యెహూద్ అనే న్యాయాధిపతి ఎగ్లోను అనే ఒక రాజు దగ్గరికి వెళ్ళి, శత్రురాజు, నీతో పని ఉందరా అని చెప్పి ఒక మేడగదిలోకి తీసుకెళ్ళాడు. అతను బాగా కొవ్వు పట్టుంది, మంచి సోలకాయుడు, కత్తి తీసుకుని పొట్టలో పొడిచాడు. జాగ్రత్తగా ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్స్. ఎక్కడ పొడిచాడండి? ఎవరైనా కత్తిపోటు పొడిచే వాళ్ళు ఏం చేస్తారు? పొడుస్తారు, తీస్తారు, పొడుస్తారు, తీస్తారు. కానీ ఈయన పొడిచాడు, వెనక్కి లాగుతుంటే రావట్లేదు. అది ఎంత లాగినా ఏనట్లా చెప్పండి? దేవుని వాక్యం అలాంటిదే, ఇది వెనకకు మరలదు. ఒకసారి వాక్యం పని చేసిందంటే, యెషయా గ్రంథంలో మాట మనం చూస్తున్నాం, నా మాట మరలా వెనకకు మరలదు. ఒకసారి దేవుని వాక్యం దాని యొక్క ఆపరేషన్ స్టార్ట్ అయిందంటే అదేం కాదు, వెనకకు మరలదు. ఖడ్గంతో పోల్చబడి, తర్వాత దేవుని వాక్యం దీపంతో పోల్చబడింది, ల్యాంప్. 105వ వచనం మనం చూస్తున్న 119, ఎ ల్యాంప్. ఇది ఒక ట్యూబ్లైట్ లాంటిది కాదు. ట్యూబ్లైట్ ఎక్కడే ఫిక్స్ అయి ఉంటుంది, మనం వెళ్ళే కొద్దీ చీకటి పడిద్ది. ఇది ట్యూబ్లైట్ కాదు, ఇట్ ఈస్ ఎ ల్యాంప్. మనతో నడిచి వచ్చే దీపం, మన అడుగులకు మార్గాన్ని చూపించే దీపం. 130 వచ్చిన మనం చూస్తున్నాం, నీ వాక్యములు వెల్లడగుడుతోటని వెలుగు కలిగాను. దేవుని వాక్యం ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడ ప్రజల జీవితాల్లో వెలుగు కలిగింది. చీకటి పారద్రోలబడింది, చీకటి జీవితాలు వెలిగించబడ్డాయి. ఇది దీపం లాంటిది. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. చూడండి, అపోస్తలుల కార్యం గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యం గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం చదువుతాను. చూడండి ఒకసారి, 7వ వచనం. ఆదివారం మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనయండి వారితో ప్రసంగించుచుండగా అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండెను. పౌలు గారికి నెక్స్ట్ డే వెళ్ళిపోతున్నాడు కాబట్టి సంఘస్థులు అన్నారు, అయ్యా రాత్రంతా వాక్యం చెప్పమన్నారు. అనేక దీపాలు వెలుగుతున్నాయి. ఆ దినాల్లో నూనె చాలా ఖరీదైంది, ఆయిల్. కాబట్టి ఎవరైనా పనుకునే ముందు ఏం చేస్తారు? మేము చిన్నప్పుడు లైట్లోనే చదువుకున్నాం. పనుకునే ముందు ఏం చేస్తారండి? ఆపేస్తారు, ఎందుకంటే ఖర్చుతో కూడింది. ఆ సిటీలో దీపాలన్నీ ఆరిపోయినాయి, కానీ ఆ మేడగదిలో మాత్రం ఏమవుతున్నాయండి? దీపాలు వెలుగుతాయి. ఎప్పుడు దాకా వెలిగినాయి? ఎప్పుడు దాకా వెలిగినాయి చెప్పండి? ఆయన ప్రసంగించినంతసేపు వెలుగుతానే ఉంది. పౌలు గారు వాక్యం చెప్పే అంతసేపు ఏమవుతున్నాయి? ఆయన ఎప్పుడైతే క్లోజ్ చేశాడో లైట్లు కూడా ఏమైంది చెప్పండి? ఆగిపోయినాయి. ఆ ఊర్లో అన్నీ ఆగిపోయి ఉన్నాయి, కానీ ఆ మేడ గదిలో దీపాలు వెలుగుతానే ఉన్నాయి. అక్కడ విశ్వాసులు ఆ వాక్య వెలుగు చుట్టూ చేరి తమ జీవితాలను సరి చేసుకుంటున్నారు. కానీ ఒక యవనస్తుడు దూరంగా ఉన్నాడు. ఎక్కడున్నాడు యవనస్తుడు? ఎక్కడున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడండి? ఆ వెలుగుకు దూరంగా ఉన్నాడు. కిటికీలో కూర్చుంటే ఒక లాభం ఉంది. ఏంటి లాభం చెప్పండి? ఇది ఎండాకాలం కాబట్టి చాలామంది కిటికీ దగ్గర కూర్చోడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకండి? గాలి. అది కాదు ఇక్కడ ఉద్దేశం. ఇది మేడగది, 3వ అంతస్తులో ఉన్నాడు, హైట్లో ఉన్నాడు. కిటికీలో కూర్చుంటే అటు చూడొచ్చు, ఇటు చూడొచ్చు, కొద్దిసేపు బయట చూడొచ్చు, చెప్పండి, కొద్దిసేపు లోపల అది ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, వీళ్ళందరూ లోపల కూర్చొని వాక్యం వింటున్నారు, కానీ నేను మాత్రం ఏం చేయొచ్చు చెప్పండి? ఎంజాయ్. ఇటు లోకము, ఇటు దేవుడు. అది కిటికీలో కూర్చోవటం అంటే. అటు ఇటుగా ఉంటే పడిపోవటం ఖాయం.
అదే ఆయన చెప్పేది మనకు ఉద్దేశం. ఉంటే లోపలన్నా ఉండండి, లేకపోతే చెప్పండి బయటన్నా ఉండండి. కానీ ఎలా ఉండొద్దు? అదే కదా లౌకిక సంఘంతో, అటు ఇటుగా ఉంటే చెప్పండి పడిపోవటం ఖాయం. మన జీవితాలను వెలిగించేది. ఇంకా 5 నిమిషాల్లోనే క్లుప్తంగా మిగిలిన చూద్దాం. దేవుని వాక్యం విత్తనంతో పోల్చబడింది. సీడ్ చూడండి ఒకసారి, లూకా సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. విత్తనం దేవుని వాక్యం. ఈ మధ్య ఎరుకో పట్టణం దగ్గర తవ్వకాలు చేశారు సైంటిస్టులు. అక్కడ ఆ గోడల సందులో అనేకమైన గోధుమలు దొరికినాయి. గోధుమలు యెహోషువ టైంలో కోట గోడలు కూలిపోయినప్పుడు నిల్వ చేయబడిన గోధుమలు అవి జాగ్రత్తగా తీసుకొచ్చి విత్తనాలు నాటితే మరలా గోధుమలు మొలకలు వచ్చినాయి అంటండి. ఎప్పుడో 3500 సంవత్సరాల క్రితం ఉన్న గోధుమలు ఇప్పుడు కూడా మొలిచినాయి. అందులో ఏముంది? విత్తనంలో జీవం. దానికంటే ఇంకా శాశ్వతం అక్షయమైన బీజం దేవుని వాక్యం. అందుకని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. విత్తటం ఏం విత్తాలి? దేవుని వాక్యం. హైదరాబాద్ వస్తే మీకు ఇలాంటి మీటింగ్స్ స్పీకర్ చెప్తారు, విత్తండి కోయండి, విత్తండి కోయండి అంటాడు ఒక ఆయన. అంటే 100 రూపాయలు విత్తండి, 1000 రూపాయలు కోసుకోండి అంటాడు. ఆయన మెసేజ్ అంతా అదే ఉంటుంది, విత్తండి కోసుకోండి, విత్తండి కోసుకోండి. ఏం విత్తమంటాడు? కానుకలు విత్తండి అంటాడు. దేవుని వాక్యం కానుకలు విత్తం కాదండి, దేవుని వాక్యం విత్తడం అని చెప్పబడింది. అందుకే సండే స్కూల్స్, అందుకే యూత్ మీటింగ్స్, వారి హృదయాల్లో విత్తనం విత్తాలి. ఉదయమందు విత్తండి, అస్తమయం విత్తండి, సాయంకాలం విత్తండి. ఇన్ సీజన్ అండ్ అవుట్ ఆఫ్ సీజన్ దేవుని వాక్యం మనం విత్తాలి. జేమ్స్ ట్రైన్ అనే ఒక యవనస్తుడు ఇంగ్లాండ్ దేశం నుంచి అమెరికా దేశానికి బిజినెస్ చేయడానికి వెళ్తున్నాడు. అతనికి అప్పుడు 17 సంవత్సరాల వయసు. ఆయన షిప్ ఎక్కాడు. షిప్ కొంచెం లేటుగా స్టార్ట్ అవుతుంది కాబట్టి కిందకి వెళ్ళాడు ఊరికే షాపింగ్ చేద్దామని. అక్కడ ఒక దైవజనుడు స్ట్రీట్ ప్రీచింగ్, రోడ్డు మీద ఉండి సువార్త ప్రకటించాడు. కొద్దిసేపు సువార్త విన్నాడు. అతని హృదయం కదిలింది. ఎలా అయినా ప్రభువు నమ్ముకోవాలనుకున్నాడు. కానీ ఈలోపు ఓడ స్టార్ట్ అయిపోయింది. వెంటనే ఓడ ఎక్కాడు. కెనడా దేశం వచ్చాడు. ఇప్పుడు ఆయనకి 90 సంవత్సరాల వయసు. 17 సంవత్సరాల వయసులో సువార్త విన్నాడు. ఇప్పుడు 90 ఇయర్స్ ఆయనకి. ఆయన వాకింగ్ చేస్తా ఉదయం పూట ఒక బెంచ్ మీద కూర్చొని తన బాల్య జీవితాన్ని గుర్తు చేసుకుంటుంటే అప్పుడు గుర్తొచ్చింది 17 సంవత్సరాల వయసులో వాక్యం. వెంటనే బెంచ్ దిగి తన హృదయాన్ని ప్రభువుకి ఇచ్చాడు. ఎప్పుడున్నాడు వాక్యం? 17th ఇయర్. దేవుని వాక్యం విత్తనం. దేవుని వాక్యం అద్దంతో పోల్చబడింది. చూడండి, 2 ఎగ్జాంపుల్స్ చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి, యాకోబు పత్రికలో ఈ మాట రాయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు మనం చదివితే, వాక్య విని దాని ప్రకారం ప్రవర్తించాలి. అలా చేయకపోతే వాడు అద్దంలో తన సహజ మొహమును చూసుకున్న మనుషుడు. అద్దము, వాక్యం అద్దంతో పోల్చబడింది. మామూలు అద్దం మన యొక్క భౌతిక ఫిజికల్ బ్యూటీని తెలియజేసేది, కానీ ఇది అంతరంగమైన హృదయాన్ని బయలుపరిచేది. 2 ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు. తర్వాత ఇది చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయంలో యోషియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర ఒక యాజకుడు వాక్యాన్ని చదువుతున్నాడు. ఆ వాక్యం చదువుతుంటే ఆయనకి తన జీవితం కనపడింది. వెంటనే సింహాసనం దిగాడు, తన బట్టలు చించుకున్నాడు, దేవుని సన్నిధిలో తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ఎప్పుడు చదువుతుంటే? ఏం చదువుతుంటే? వాక్యం చదువుతుంటే. వాళ్ళ కొడుకున్నాడు, అతని పేరు యెహోయాకీము. అతని దగ్గర కూడా వాక్యం చదివారు. చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయము 21-26 వరకు చదివితే, వాళ్ళ కొడుకు ఏం చేశాడంటే వాక్యం చదువుతుంటే ఇతను సింహాసనం దిగలేదు, బట్టలు చించుకోలేదు, ఆ బైబిల్ని తీసుకొని కాల్చేశాడు. తండ్రి ఏమో తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, కుమారుడేమో దేన్ని సరి చేయాలనుకున్నాడండి? బైబిల్ని కోసేశాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వాళ్ళెవరూ తమ వస్త్రాలు చించుకోలేదు. అంటే అద్దం ముందు కూర్చొని నిలబడి మనం ఏం చేస్తాం చెప్పండి? సరి చేసుకుంటాం కదా, డ్రెస్ సరి చేసుకుంటాం. ఇక్కడ వస్త్రాలు చించుకోవటం అంటే ఏంటంటే, అద్దము, దేవుని వాక్యం అనే అద్దంలో మన జీవితాలను ఏం చేయటం? సరి చేసుకోవటం. ఆఖరిది దేవుని వాక్యం సుత్తితో పోల్చబడింది. ఇర్మియా గ్రంథంలో ఆ మాట మనం పవర్ఫుల్ హ్యామర్, అది
బండను బద్దలు చేసే సుత్తె వంటిది అనే మాట మీరు ఇర్మియా గ్రంథంలో చూడొచ్చు. దేవుని వాక్యం సుత్తె లాంటిది. చూడండి ఒకసారి 23:29 సుత్తె లాంటిది. యేసుప్రభువు సిలువేయబడ్డప్పుడు ఆయన సిలువు కార్యక్రమాన్ని ఒక అతను చేస్తున్నాడు. ఆయన శతాధిపతి, ఒక కరుడు కట్టిన IPS ఆఫీసర్, ఏమాత్రం జాలి లేనివాడు. ఎన్నో వందల మందిని సిలువేశాడు. ఏమాత్రం జాలి చూపించకూడదు. ఒకసారి పిలాతు గారు సిలువేయమని శాసనం చేస్తే దాన్ని నెరవేర్చాల్సిందే. ఎన్నో వందల మంది సిలువేశాడు. కానీ యేసు ప్రభువుని సిలువేయటం అనేది అతని జీవితంలో ఒక గొప్ప మార్పు తెచ్చింది. ఆయన మాట్లాడినట్టు ఎవరు సిలువలో మాట్లాడలేదు. ఆయన మరణించినప్పుడు బండలు బద్దలైనవి, భూకంపం కలిగింది. అంతేకాదు, సిలువు కింద ఆ శతాధిపతి హృదయం బద్దలైంది. ఆయన ప్రేమ వాక్కులు విన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు వీరిని క్షమించమని మాటలు విన్నాడు. రాళ్ళు బద్దలవటం కాదు. ఎవరు బద్దలయ్యారండి? ఆ శతాధిపతి హృదయం బద్దలైంది. ఇతను నిజముగా దేవుని కుమారుడు. బండలు బద్దలు చేసే వాక్యం. కాబట్టి నేను వచ్చే వరకు చదువుట ఏం చేయండి? జాగ్రత్తగా ఉండము. బై రీడింగ్, చదవటం ద్వారా, బై రైటింగ్, రాసుకోవటం ద్వారా, బై లిజనింగ్, దేవుని వాక్యం వినటం ద్వారా, బై హార్టింగ్, దేవుని వాక్యాన్ని కంఠస్థం చేయటం ద్వారా, బై మెడిటేటింగ్, దేవుని వాక్యాన్ని ఏదైనా మనం చేయొచ్చు. దేవుడి వాక్యాన్ని దీవించను. ప్రేమగల తండ్రి, కృపల మీ పాదాలు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చిన హెచ్చరిక, వచ్చు వరకు చదువుట యందు జాగ్రత్తగా ఉండము. లేఖనాలను చదవాలి, దాని పోలికలు, దాని యొక్క ఔన్నత్యం మా జీవితాలు గుర్తెరిగి మరి ఎక్కువగా చదవటానికి సహాయం చేయమని, ముందున్న మీ దాసుని బలపరిసిద్ధపరచమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తును అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.